మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ సినిమా చందు ఛాంపియన్ ఇండియాలో ఇప్పటి వరకు 30 కోట్లు క్రాస్ చేయలేదని సమాచారం. అంటే ఇండియాలో ఈ సినిమా ఇప్పటి వరకు 29.75 నెట్ ఇండియా కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక చందు ఛాంపియన్ మూవీ 5 రోజుల్లో 31.5 కోట్ల డొమెస్టిక్ గ్రాస్ కలెక్షన్లు రాబట్టగలిగింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో చందు ఛాంపియన్ సినిమాకు 7.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలయ్యాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 5 రోజులన్నిటికీ కలుపుకొని మొత్తంగా 39 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇవి కోటి తక్కువతో సుమారుగా 40 కోట్ల గ్రాస్ కు చేరుకుంది చందు ఛాంపియన్ చిత్రం. ఇదిలా ఉంటే చందు ఛాంపియన్ మూవీ తొలి రోజు 4.75 కోట్లు, రెండవ రోజు 7 కోట్లు రాబట్టింది. అలాగే మూడవ రోజు ఈ చిత్రం 9.75 కోట్ల వసూలు చేయగా 4వ రోజు 5 కోట్లకు పడిపోయింది. అయితే 5వ రోజు కలెక్షన్లు పరిగణలోకి తీసుకుంటే కార్తిక్ ఆర్యన్ నటించిన ఈ చిత్రం ఇండియాలో 29.75 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం మంగళవారం మొత్తం 13.86% హిందీ ఆక్యుపెన్సీని మాత్రమే సాధించింది. కాగా చందు ఛాంపియన్ చిత్రాన్ని సాజిద్ నడియాడ్వాలా, కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ లో ఇండియాకు మొదటి పారాలింపిక్ స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చిన విజేత మురళీకాంత్ పేట్కర్ అసాధారణ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియన్ ఆర్మీ సైనికుడి నుంచి రేస్లర్గా, బాక్సర్గా, 1965లో యుద్ధ వీరుడిగా, స్విమ్మర్గా తన జీవితంలో ఎన్నో రకాలుగా అనేక దశల్లో పేట్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తింపబడ్డాడు. అలాంటి మురళీకాంత్ పేట్కర్ పాత్రలో నటించిన కార్తిక్ ఆర్యన్ తన అద్భుతమైన నటన ప్రదర్శనను చూపించాడు. కార్తిక్ నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ అవి కలెక్షన్ల రూపంలోకి మారట్లేదు. ఇక ఈ మూవీలో ఈ హీరోతో పాటు విజయ్ రాజ్, భువన్ అరోరా, రాజ్ పాల్ యాదవ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.